ఇంకేం చెప్తారన్న? అయితే నిన్న జరిగిన బీజేపీ పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడి అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులే ఒక గుండాల్లాగా దాడి చేశారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని మీద చర్యలు తీసుకోకపోతే బీజేపీ అది గాంధీ భవన్‌ని ముట్టడిస్తామని చెప్పేసి కూడా బీజేపీ ఎమ్మెల్యేలు అందరూ చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు దీనికి? సి 100% ఏ పార్టీ పైనన్నా దాడి చేయడాన్ని, ఆ సంస్కృతి సాంప్రదాయాల్ని కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించదు. హ్మ్. 100% దాన్ని తప్పు అంటే తప్పు అనే హ్మ్. భావించడం జరుగుతది. అండ్ నిన్న జరిగిన ప్రొటెస్ట్‌లో కూడా ఆడ వెళ్లి యాక్చువల్‌గా ఉన్న స్టూడెంట్స్ కొంతమంది యూత్ కాంగ్రెస్ సోదరులు కొంతమంది వెళ్లి ఆడ ధర్నా చేద్దాము. జస్ట్ ప్రియాంక గాంధీ గారి ఇష్యూ పైన జస్ట్ ఒక ప్రొటెస్ట్ ఒక నేషనల్ కాల్‌లో భాగంగా చేద్దాం అనుకుర్రు. హ్మ్. దాంట్లో ఒక ఇద్దరు ముగ్గురు యువకులు ఒక 3, హ్మ్. 4 మెంబర్స్ వాళ్ళైతే సంబంధించి తప్పు చేసిండ్రు. తప్పు చేసిన దానికి చాలా స్పష్టంగా దాన్ని మా పీసీసీ అధ్యక్షులు ఖండించడం జరిగింది మహేష్ కుమార్ గౌడ్ గారు. హ్మ్. డిప్యూటీ సీఎం గారు కూడా దీన్ని ప్రోత్సహించమని చెప్పి, ఖండిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. హ్మ్. దానితో పాటు ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారు కూడా ఏదైతే హోంశాఖ మంత్రిగా ఉన్నారో ఎవరు చేసినా కూడా ప్రొసీజర్ ప్రకారంగా వాళ్ళపైన కేసులైనయి. హ్మ్. అందులో కొంతమందిని రిమాండ్ కూడా చేయడం జరిగింది. ఇక్కడ కూడా మా ప్రభుత్వం ఉన్నప్పటికి కూడా తప్పు చేసిన వాళ్ళు మా వాళ్ళైనా, బయటోళ్ళైనా ఎవరినన్నా శిక్షిస్తామని చెప్పి గత ప్రభుత్వాలు లేక మాటలతోటి కాదు, హ్మ్. చేష్టలతోటి పనిచేసే ఒక ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. దానికి నిదర్శనం ఈరోజు జరుగుతున్న ఏదైతే సిచ్యువేషన్స్ గానీ మన కళ్ళకు కట్టినట్టుగా కనబడుతుంది. కానీ హ్మ్. బీజేపీ పార్టీ నాయకులు కూడా నేను చెప్పేది ఏందనంటే, సరే ప్రొసీజర్ ప్రకారంగా చేస్తున్నప్పుడు వారు ప్రవర్తించిన తీరు, హ్మ్. దాడి జరిగిన తర్వాత వాడు ప్రతి దాడి చేస్తేనే అది గొప్పతనం అని చెప్పి భావించి వారు గాంధీ భవన్ బయటికి వచ్చి దాడి చేసి, హ్మ్. ఈరోజు మేము గాంధీ భవన్ని కూలగొడతాము, మేము అది చేస్తాం, ఇది చేస్తాం, అసొంటి మాటలు కూడా హ్మ్. పద్ధతిగా మాట్లాడాలని చెప్పి బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలను కోరుతున్నాము. హ్మ్. ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రాన్ని సరే శాంతి భద్రతలని ఆ హ్మ్. దృష్ట్యా అందరం కూడా దానికి సహకరించాలి. ఇప్పుడు ఒకళ్ళు తప్పు చేసినప్పుడు తప్పు చేసిర్రు అని మేమే అంగీకరించినాం. హ్మ్. అంగీకరించినప్పుడు ఉద్దేశపూర్వకంగా మళ్ళా రెచ్చగొట్టి దాన్ని రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తే హ్మ్. అది వారికి కూడా సరికాదు, హ్మ్. వారికి కూడా పద్ధతి కాదు. రైట్. ఎందుకనంటే రేపొద్దున ఏదైతే సంబంధించి పాలిటిక్స్ కొన్ని మోరల్స్, ఎథిక్స్, కొన్ని స్టాండర్డ్స్ తోటి చెయ్యాలి. హ్మ్. అండ్ ఆ స్టాండర్డ్స్, ఆ విలువలు గల పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టే మా నాయకులు కూడా మా వాళ్ళు తప్పు చేసినప్పుడు హ్మ్. ఎవరు స్పందించకముందు మేమే స్పందించి ఆ తప్పుని అంగీకరించడం జరిగింది. హ్మ్. అంగీకరించినప్పుడు వారు కూడా అదే రకంగా దాన్ని గౌరవించి హ్మ్. మాటలు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటది. అంటే ఏం చెప్తారన్న? ఏదైతే ప్రియాంక గాంధీ గారిని ఉద్దేశించుకొని ఎక్కడైతే ఎంపీ క్యాండిడేట్ అయ్యి ఉండి మాట్లాడడం ఎట్లా చూస్తారు ఆ వ్యాఖ్యల్ని? సీ ఎవరన్నా గూడా మనం మాట్లాడినప్పుడు ఎంపీ క్యాండిడేట్ కంటే ముందుగా గాంధీ కుటుంబం గాని, వారు మన దేశం కోసం వారు అనేకమైన సేవలు జేషిండ్రు. హ్మ్. ఎంతోమంది వాళ్ళ కుటుంబంలో ప్రాణాలర్పించారు. హ్మ్. దానితో పాటు మహిళల్ని గౌరవించుకునే ఒక సంస్కృతి, సాంప్రదాయం మన భారతదేశానిది, హ్మ్. ఇండియాది. హ్మ్. అసొంటి ఒక సంస్కృతి సాంప్రదాయాల్ని తుంగలో దొక్కి, లేదు మేము సంస్కృతి సాంప్రదాయాల్ని పాటిస్తామని చెప్పే బీజేపీ పార్టీ నాయకులు అసొంటి మాటలు మాట్లాడడం సరిగాదు. హ్మ్. సరే బహుశా వారు గూడా దాన్ని అంగీకరించి క్షమాపణ గూడా చెప్పారు. ఇంకొకసారి ఎవరన్నా గూడా హ్మ్. సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, హ్మ్. పాలిటిక్స్ అనేటియి పర్సనల్ అటాక్స్, పర్సనల్ మోటివ్ తోటి ఏదో మాట్లాడితే మేము హైప్ అయిపోతాము, టీవీలలో మేము ఏదో చేస్తే మాకు హైప్ వస్తదనే విధంగా చేస్తే హ్మ్. తెలంగాణ సమాజం కూడా దాన్ని గౌరవించదు. హ్మ్. దానికి తగిన గుణపాఠం ఏదైతే ఎలక్షన్ సమయంలో బ్యాలెట్ రూపంలో ప్రజలు గుణపాఠం చెప్తారు. రైట్. థాంక్ యూ అన్న. థాంక్ యూ.